ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ జగన్మాత్రే నమో నమ ఓం శ్రీం బగలాముఖి దేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడితోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది. చంద్ర భగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యం ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నినామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల
గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఈ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తులారాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా రవి మార్పు అంతా కూడా రాశి మార్పు జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క రవి మార్పు వలన ప్రధానంగా ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి, సవిత్ర సూర్యనాథ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, దానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజసే నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమో నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. సూర్య స్తుతిని అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి శుక్రుడు అంతా కూడా కుంభరాశిలో షష్టగ్రహ కూటమితో కలియిక జరుగుతుంది. గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. కావున శుక్ర భగవానుడు యొక్క రంగం ఉన్నారు, బుద్ధక్షేత్రంలో యొక్క రంగం ఉన్నారు. ఈ యొక్క శని భగవానుడు కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు. మాసాంతంలో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా ఇక్కడంతా కూడా సప్తమాధిపతి కొంచెం గ్రహస్థితి కొంచెం గ్రహాల యొక్క సంయోగంలో ఉన్నారు. కావున అంగారకుడు సప్తమాధిపతికి ప్రీతికరంగా, అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. పనిలో ఆటంకాలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఆటంకాలంతా కూడా తొలగిపోయి మీకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మాసాంతంలో మీకంతా కూడా మంచి శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున 16, 18, 24 తారీఖులు అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మిత్రి యొక్క సహకారం వల్ల మీకంతా కూడా నూతన ఉద్యోగాలు సిద్ధించడం కానీ, మీకంతా కూడా మంచి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి అంతా కూడా విశేషమైన ద్రవ్యాలతోటి పూజ అంతా కూడా చేసుకుంటూ ఉండాలి. తామర పూలతోటి, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ, బిల్వ దళాలతో కానీ ప్రతినిత్యం కూడా అర్చన విధానం చేసుకోవడం, కుంకుమార్చన ఆచరించడం తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసి బెల్లమంతా కూడా నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చీమలకి ఆహారంగా బెల్లాన్నంతా కూడా చూర్ణంలాగా చేసి ఎక్కడంతా కూడా నివేదన చేయడం వల్ల మీకంతా కూడా అప్పురవాదాలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయండి, తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల మీకు యొక్కరంగా ఉన్నారు. ఇక్కడంతా కూడా చూసుకుంటే ప్రధానంగా 3 గ్రహాలు యొక్కరంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంచెం స్వల్పంగా యొక్కరంగా లేవు. కావున నవగ్రహాలకి తరచుగా అభిషేకం చేయించుకోవడం, నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం, అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండడం వల్ల, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ఆచరిస్తూ ఉండాలి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతంతో మీరు సంప్రదించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ జాతకరీత్యా ఉన్న సకల దోషాల నివారణ అయిన తర్వాత ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి కష్టాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కానీ, వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పి మీకంతా కూడా ఈ యొక్క ఆర్థిక రుణబాధల నుంచి కానీ ఎటువంటి దోషాలున్నా కానీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.